నమస్కారము. ఈరోజు మనం మిస్సింగ్ టెస్టులో మరి ఒక ప్రశ్నను చూద్దాము. ప్రశ్నార్థకం గుర్తుకల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి. చూడండి, YTకి 53, WR 97, ZX 10, SV ఇక్కడ మనం ఈ నెంబర్ని కనుక్కోవాలి. ఆప్షన్స్ A 68, B 89, C 98, D ఏది కాదు. ఇప్పుడు మనం సొల్యూషన్ ఎలానో చూద్దాము. చూడండి, రివర్స్ ఆర్డర్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీ అనున్నది 7వ అక్షరం, 7th లెటర్. EFGHIJKL MNOPQRSTUVWXYZ 1 2 3 4 5 6 7. చూడండి, 8 9. రివర్స్ ఆర్డర్ ప్రకారం మనకి టీ అనున్నది 7th లెటర్. అలానే ఇక్కడ వై అనున్నది 2nd లెటర్ అవుతుంది. సో 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. మనం రివర్స్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే 7 స్క్వేర్ టీ, వై అన్నది 2nd, సో 2 స్క్వేర్ 49 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 53. ఇక్కడ మనకి నెంబర్ 53 వస్తుంది. అలానే సేమ్ WR రివర్స్ ఆర్డర్ ప్రకారం సెకండ్ స్టెప్. రివర్స్ ఆర్డర్ ప్రకారం W అన్నది 4th లెటర్. అనగా 4 స్క్వేర్. అలానే చూడండి, ఆర్ అనున్నది 9th లెటర్, 9 స్క్వేర్. 4 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 97. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలంలో మనకు 97 అనేది వస్తూ ఉన్నది. అలానే చూడండి, జెడ్ అనున్నది 3rd కాలం. జెడ్ అనున్నది రివర్స్ ఆర్డర్ ప్రకారం మనకి 1 ఫస్ట్ లెటర్, 1 స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తూ ఉన్నాము. అలానే ఎక్స్ అనున్నది 3rd లెటర్. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ సర్కిల్లో మనకి 10 అనేది వస్తుంది. ఇక మిస్సింగ్ అయినటువంటి ఎస్ అండ్ బి, ఇది 4th స్టెప్. చూడండి, రివర్స్ ఆర్డర్ ప్రకారం ఎస్ అనున్నది 8th లెటర్. ఎస్ అనున్నది 8th లెటర్, 8 స్క్వేర్. అలానే వి అనున్నది 5th లెటర్. 5 స్క్వేర్. 8 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 89. సో ఆన్సర్ ఈజ్ బి. చూస్తున్నారు కదా, ఇది రివర్స్ ఆర్డర్ ప్రకారం మనం ఈ మిస్సింగ్ నెంబర్ని కనుక్కోవాలి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.